రేపు మార్నింగ్ వరకు నాకు టైం ఉంది. ఈలోపు అంబికమ్మ కుట్రని ఆపాలి. ఆ పార్థసారథి చేతికి రైతుల నుంచి సరుకు అందకుండా ఆపాలి. ఎలా? ఏం చెయ్యాలి? దేవుడా, ఆఫీస్లో జరగబోయే పరిణామాల్ని చూస్తుంటే అంబికమ్మ చాలా పెద్ద కుట్రే పన్నబోతున్నారనిపిస్తోంది. ఆ కుట్రను ఆపి పార్థసారథి చేతికి సరుకు వెళ్లకుండా చెయ్యాలి అంటే నాకు ఏదో ఒక్క అవకాశం కావాలి. ఆ అవకాశం ఏంటో నాకు దారి చూపించు దేవుడా. పక్కింట్లో పల్లవి ఉంటుంది కదా, తన దగ్గర ల్యాప్టాప్ ఉంది. ఒకసారి అడిగి తీసుకోవాలి. పల్లవి, పల్లవి. సిరి అక్క, నువ్వా? లోపలికి రా అక్క. పర్వాలేదు, నువ్వేం అనుకోకపోతే నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పక్క, ఏం చేయాలి? నీ ల్యాప్టాప్ నాకు ఈ రోజుకి కావాలి. చిన్న పనుంది. ల్యాప్టాపే కదక్క, తీసుకొస్తానుండు. ఇదిగో అక్క, నాకిప్పుడు దీంతో పనిలేదు, నువ్వు తీసుకో. పల్లవి, నా పని అయిపోగానే ఇచ్చేస్తాను. నువ్వు అంతగా చెప్పాలా అక్క? ఏం పర్లేదు, నీ పని అయిపోయిన తర్వాతే ఇవ్వు. థ్యాంక్స్ పల్లవి. విహారీ, ఏంట్రా ఇది? మాయా ఏంట్రా నువ్వు చేస్తున్న పని? పడిపోతావురా. తాగి తాగి ఏమైపోతావోనని మా అందరికీ భయంగా ఉందిరా. మాయా, ఇక్కడ శరీరం మాత్రమే ఉంది, లోపల ప్రాణం లేదు. ఆ ప్రాణం పోయి కొన్ని నెలలు అవుతుంది మాయా. రేయ్, అలా మాట్లాడుకురా. ఎన్ని రోజులని ఇలా తాగుతావు? చచ్చేదాకా తాగుతాను మావయ్య. రేయ్, ఏంట్రా మాటలు? నువ్వేమో ఏమీ పట్టించుకోవట్లేదు. దేని గురించి కూడా నీకు ఎటువంటి సంబంధం లేనట్టు మాట్లాడుతున్నావు. రేయ్, అక్కడ ఆఫీసులోనేమో ఏమేమో జరుగుతున్నాయిరా. ఓ అదే మావయ్య, విఆర్గానిక్స్ ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. విహారీ, విహారీ, వి ఆర్గానిక్ని ఎక్స్పెండ్ చేయట్లేదురా, ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వి ఆర్గానిక్ ఎవరి చేతిలోకి వెళ్ళిందో తెలుసా? ఎవరి చేతిలోకి వెళ్తే ఏంటి మావయ్య? వి ఆర్గానిక్స్ డెవలప్ అవుతుంది, అంతే కదా. వి ఆర్గానిక్స్ తీసుకుంది పార్థసారథి విహారీ. పార్థసారథి విహారీ, పార్థసారథి విహారీ. అతను ఎలాంటి వాడో నీకు తెలుసు కదా. వాడు వి ఆర్గానిక్స్ని డెవలప్ చేయడానికి తీసుకోలేదు, మన పేరుని నాశనం చేయడానికి తీసుకున్నాడు. మనం కొన్ని వేల మంది రైతులకి మంచి జరుగుతుందని వి ఆర్గానిక్స్ పెట్టాం. అలాంటి వి ఆర్గానిక్స్ని తీసుకెళ్లి ఒక రాక్షసుడికి అప్పగించారు. వాడు వి ఆర్గానిక్స్నే కాదురా, రైతుల కుటుంబాలను కూడా నాశనం చేయడానికి చూస్తున్నాడు. మాయా, నాకు ఆ బిజినెస్ల మీద ఇంట్రెస్ట్ లేదు. అందుకే చైర్మన్ పదవికి రాజీనామా చేసి అంబికాత్తయ్యకి ఇచ్చేశాను. అవన్నీ అంబికాత్తయ్య చూసుకుంటుంది. దయచేసి నాకు ఎటువంటి బర్డన్స్ పెట్టకండి. విహారీ, కళ్ళ ముందే నువ్వు పాడైపోతున్నావు. మరోవైపు మన బిజినెస్లు ఏమైపోతాయని కంగారుగా ఉందిరా. ప్లీజ్ రా విహారీ, నువ్వు ఈ తాగుడు మానేరా.
మళ్ళీ చైర్మన్ పదవి తీసుకో. ఆ పార్థసారథి తీసుకున్న వి ఆర్గానిక్స్ డీల్ని క్యాన్సిల్ చేసి మన చేతుల్లోకి తీసుకుందాం విహారీ. రే దయచేసి నా మాట వినరా. మావయ్య నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. అంబిక అత్తయ్య ఉంది కదా, తనే అంతా చూసుకుంటుంది. నువ్వేమన్నా చెప్పాలనుకుంటే అంబిక అత్తయ్యకి చెప్పు మావయ్య. ప్లీజ్ మావయ్య, నన్ను ఇలా వదిలే. ఆ అంబికనే కరెక్ట్ మనిషి కాదని నీకు తెలియదురా. ఇలాంటి పరిస్థితుల్లో అంబిక గురించి నీకు చెప్పినా కూడా అర్థం కాదు. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? అది కాదురా మావయ్య, ప్లీజ్ నన్ను ఇలా వదిలే. విహారీ, వి ఆర్గానిక్స్ ఐడియా లక్ష్మిది. ఇప్పుడు గనక లక్ష్మి ఉండుంటే. మావయ్య ఆపు! దయచేసి నువ్వు ఆ పేరు ఎత్తద్దు. ఆ మనిషిని నాకు అసలు గుర్తే చేయొద్దు. రే అది కాదురా. మావయ్య నాకొద్దు, చెప్పద్దు తన గురించి. ఎస్, విహారీ గారి కంపెనీ బైలాస్లో అంబికమ్మని పార్థసారథిని ఆపే పాయింట్ దొరికింది.